అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి చాలా సహాయపడుతుంది. ఈ నెల 20వ తారీఖున వచ్చే అమావాస్య అనురాధ కార్తె రాబోతుంది. ఇవాళ నేను అనురాధ కార్తె పండుగకు సంబంధించిన వ్రతకథ మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఈ కథ విన్న వారికి కష్టాలు తొలగిపోయి సుఖశాంతులతో ఆరోగ్యంగా ఉంటారు. అమావాస్య అనురాధ కార్తె కథ. పూర్వకాలంలో ధర్మపురం అనే గ్రామంలో ధర్మశీలుడు అనే బ్రాహ్మణుడు తన భార్య సుమతీదేవితో కలిసి నివసించేవాడు. ఆయన ఎంతో భక్తి శ్రద్ధలతో దేవతారాధన చేసేవాడు. అయితే సుమతి కొంచెం అవివేకిగా ఉండేది. తన భర్త ఆచారాలను పెద్దగా పట్టించుకునేది కాదు. ఒక నెలలో కార్తీక మాసం అమావాస్య రోజున సూర్యుడు అనురాధ నక్షత్రంలో ఉండగా అది చాలా పవిత్రమైన రోజు. ఆ రోజు పితృదేవతలను స్మరించి పిండ ప్రదానం చేస్తే అనేక పుణ్యఫలాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతాయి. పితృదేవతల పరీక్ష. ఆ రోజు ఉదయాన్నే ధర్మశీలుడు స్నానం చేసి పిండ ప్రదానానికి సిద్ధమయ్యాడు. తన భార్య సుమతిని ఇలా అన్నాడు: ఈరోజు అమావాస్య, అనురాధ నక్షత్రం కలిసిన శుభ సమయం. పితృదేవతలు ఈ రోజున భూమికి అవతరిస్తారు. మనం పిండ ప్రదానం చేసి వారిని తృప్తిపరచాలి. కానీ సుమతి అనాసక్తిగా చెప్పింది: ఇన్ని పితృకార్యాలు ఎందుకు చేయాలి? ఇంట్లో పని చాలా వరకు ఉంది. ధర్మశీలుడు దుఃఖపడి ఒంటరిగా గంగా నదికి వెళ్ళి పిండ ప్రదానం చేయసాగాడు. ఆ సమయానికి 3 వృద్ధులు అక్కడికి వచ్చారు. వారు వాస్తవానికి పితృదేవతల రూపంలో వచ్చారు. వారు ధర్మశీలుడిని పరీక్షించడానికి ఇలా అన్నారు: బ్రాహ్మణ, నువ్వు ఇంత శ్రద్ధగా పిండ ప్రదానం ఎందుకు చేస్తున్నావు? ధర్మశీలుడు నమస్కరించి ఇలా అన్నాడు: మా పితృదేవతలు ఈ రోజున భూమికి వచ్చి పిండ ప్రదానం కోరుకుంటారు. వారిని సంతృప్తి పరచడమే నా ధర్మం. ఆ వృద్ధులు సంతోషించి తమ అసలు స్వరూపాన్ని చూపించారు. వారు ఇలా అన్నారు: బ్రాహ్మణ, నీవు మాకు తృప్తిపరిచినావు. ఈ అనురాధ కార్తె అమావాస్య రోజున పిండ ప్రదానం చేసిన వాడు 7 తరాల పితృలను విమోచింపజేస్తాడు అని అన్నారు. క్షణంలో వారు అంతర్ధానమయ్యారు. సుమతికి జ్ఞానం కలగదు. సాయంత్రం ధర్మశీలుడు ఇంటికి తిరిగి రాగానే సుమతికి ఆ వృద్ధుల దివ్య రూపం దర్శనం కలిగింది. ఆమె శివపార్వతులను స్మరించి పశ్చాత్తాపం చెందింది. తరువాతి నెలలో ఆమె కూడా ఉపవాసం ఉండి భర్తతో కలిసి అమావాస్య పూజలో పాల్గొంది. ఆ రోజు వారు చేసిన పూజ ఫలితంగా వారి పితృదేవతలు వైకుంఠానికి చేరారు. ఆ దంపతులకు సంతాన సంపద, ఐశ్వర్యం లభించింది. అమావాస్య అనురాధ కార్తె పూజా విధానం. ఉదయాన్నే నది లేదా ఇంట్లో స్నానం చేయాలి. పితృదేవతల కోసం కట్టెలతో, దర్పతో పిండ ప్రదానం చేయాలి. పిండాలను తిల, నీరు, గోధుమ పిండి లేదా అక్కితో తయారు చేసి సమర్పించాలి. పిండ ప్రదానం తర్వాత గోవు బ్రాహ్మణులకు దానం చేయాలి. సాయంత్రం దీపం వెలిగించి శివునికి పూజ చేయాలి. ఈ వ్రతం చేయడం వలన కలిగే ఫలితాలు: పితృదేవతలు స్తుతి చెందుతారు. ఇంట్లో శాంతి, ఆరోగ్యం, సంపదలు పెరుగుతాయి. పూర్వజన్మ పాపాలు కరిగిపోతాయి. సంతాన సౌభాగ్యం లభిస్తుంది. మరణాంతరం పితృలోకమునకు గమనం లభిస్తుంది. శివుని ఆజ్ఞ. పార్వతీదేవి శివుణ్ణి ఇలా అడిగింది: ప్రభు, ఈ అమావాస్య అనురాధ కార్తె వ్రతం ఎందుకు ఇంత పుణ్యప్రదం అని అడిగింది. అప్పుడు శివుడు ఇలా అన్నాడు: ఈరోజు పితృదేవతలు భూమికి అవతరిస్తారు. వారిని స్మరించి పూజించు వారికి నేను స్వయంగా కృపా దృష్టి ప్రసాదిస్తాను. ఈరోజు పూజ చేసిన వారు సకల కష్టాల నుండి విముక్తి పొందుతారు. ఈ కథ యొక్క సమాప్తం. అందుకే ప్రతి కార్తీక అమావాస్య అనురాధ నక్షత్రం రోజున పూజా పిండ ప్రదానం చేయడం చాలా శుభప్రదం. ఆ రోజు శివ పూజ, దీపాదానం, పితృతర్పణం చేస్తే కుటుంబంలో శ్రేయస్సు, ఆనందం పెరుగుతాయి. ఓం నమ శివాయ అనే మంత్రం జపిస్తూ ఈ రోజు గడిపితే పితృదేవతల ఆశీర్వాదం తప్పక లభిస్తుంది. అందరికీ ధన్యవాదాలు. మరెన్నో కథలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటా మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.